ఇవాళ వరంగల్కు రానున్నారు రాహుల్ గాంధీ. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్కు వెళ్లనున్నారు. వరంగల్లోని ఓ హోటల్లో టీ బ్రేక్ తీసుకోనున్నారు. 7:45 కాజీపేట నుంచి రైల్లో చెన్నై వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న రైల్లో విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొనున్నారు రాహుల్ గాంధీ. ఇవాళ వరంగల్కు రానున్నారు రాహుల్ గాంధీ. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్కు వెళ్లనున్నారు. వరంగల్లోని ఓ హోటల్లో టీ బ్రేక్ తీసుకోనున్నారు. 7:45 కాజీపేట నుంచి రైల్లో చెన్నై వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా అధికార ఎవరైతే ఆయన వస్తున్నారో ఆ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఆయన ఎక్కడ దిగాలి, ఆయన హెలికాప్టర్ని ఎక్కడ ల్యాండ్ చేయాలనే దాని మీద చర్చించిన తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఇప్పటికే హెలిప్యాడ్ సిద్ధంగా ఉంది కాబట్టి ఆర్ట్స్ కాలేజీలో హెలిప్యాడ్ను సిద్ధం చేసేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు కాజీపేటకు సంబంధించినటువంటి సుబేదారి పోలీసులందరూ కూడా ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ రాకకు సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఆయన సెక్యూరిటీ ఎస్పీజేఎఫ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న హోటల్స్ ని బుక్ చేయడం జరిగింది. ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఉండడానికి కావాల్సినటువంటి మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళు చేరుకుంటారు. వాళ్ళు బస చేసేలాగా కావాల్సినటువంటి ఏర్పాట్లు 3 హోటల్లో, సుప్రభా హోటల్ అలాగే హరిత హోటల్తో పాటు కాకతీయ హోటల్లో పూర్తిగా బుక్ చేయడం, అశోక హోటల్లో బుక్ చేయడం జరిగింది. కొన్ని రూములు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి 5:30కి అక్కడ ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికి వస్తారు. 6 గంటలకు ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో దిగిన తర్వాత ఆ పరిణామాలు అంటే 6 గంటల నుంచి 7:30 వరకు ఎటు వెళ్తారు అనేది మాత్రం ఎవరూ చెప్పట్లేదు. రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ఐఐసిసి అధినేత వరంగల్కి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉండేలాగా మధ్యాహ్నం వరకు చేరుకుంటారు కాబట్టి వాళ్ళు బస చేసేలాగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచన చేసిన నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నేతలందరూ కూడా హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమంలో చెప్తున్నారు కానీ ఆ ప్రైవేట్ కార్యక్రమం ఏంటి అనేది ఇంకా ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్న నేతలకు కూడా సమాచారం లేకపోవడంలో కొంత కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో ఇప్పుడే మనం చూస్తున్నాం, పోలీసులు కూడా ఆర్ట్స్ కాలేజీలో ఏదైతే హెలిప్యాడ్ దిగుతుందో ఆ ప్రాంతానికి పోలీసులు వస్తున్నారు. ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించిన సిబ్బంది కూడా 1:30 లోపు వస్తారు కాబట్టి వాళ్ళు రాకకు ముందే పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఇక్కడ ఉన్న దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇక్కడ నుంచి 7:45 వరంగల్ నుంచి తమిళనాడుకు వెళ్లడం కోసం తమిళనాడు ఎక్స్ప్రెస్ లో వెళ్తారు. ఆ మధ్యలో కొంత టీ బ్రేక్ కోసం ఆయన ఉండాలి అనుకుంటే గనక సుప్రభా హోటల్లో ఒక రూమ్ అయితే అందుబాటులో ఉంచారు. నిజానికి ఆయన అక్కడ ఉంటారా లేకపోతే వెంటనే వెళ్ళిపోతారా, కొన్ని స్నాక్స్ కూడా సిద్ధం చేసినట్టుగా మనకు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి సమాచారం వస్తుంది. ఇంకా ఆయన ప్రోగ్రామ్ ఏంటి అనేది ఇంకా ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ లేకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజ్ అయితే ఉంది. ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏంటిది అనేది ఫైనల్ కావాల్సింది. 1:30 వరకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. భోగి, థ్యాంక్ యూ.